ఎన్డీఏ సర్కార్పై మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. అదాని వ్యవహారాన్ని తొక్కిపెట్టేందుకు రాజ్యాంగ అంశాన్ని తీసుకొచ్చారన్నారు. మొత్తం సమావేశాల్లో 2-3 రోజులు తప్ప మిగతా సమయంలో మోదీ, అమిత్ షా గైర్హాజరయ్యారన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే దాడికి దిగారని అన్నారు. అంటే ప్రభుత్వాన్ని నడపలేక కాదు, ప్రభుత్వాన్ని నడిపే ఉద్దేశం లేదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఉద్దేశం లేదు, రాజ్యాంగ పరంగా పార్లమెంట్ నడిపే ఉద్దేశం లేదు. అందువలనే మొత్తం ఈ సెషన్లో వారు చాలా విజయవంతంగా బీజేపీ మోడీ ప్రభుత్వం అదానీ పేరు, అదానీని రక్షించడానికే భారత రాజ్యాంగం ఉంది అనే విధంగా ఈరోజు పార్లమెంటు నడిపించారు. పార్లమెంటులో అదానీ గురించి మేము శాంతియుతంగా పార్లమెంటు వెలుపల పార్లమెంటు లోపల నిరసన తెలిపిస్తుంటే దాని మీద స్పీకర్ గారు రోజు సుభాషితాలు చెప్పటమే తప్ప సమస్య పరిష్కారం కోసం ఒక్కరోజు కూడా స్పీకర్ ప్రయత్నం చేయలేదు, ప్రధానమంత్రి పని చేయలేదు, హోమ్ మినిస్టర్ గారు చేయలేదు. మొత్తం జరిగిన దాంట్లో 2-3 రోజులు తప్ప అన్ని రోజులు ప్రధానమంత్రి గారు పార్లమెంట్కి ఆబ్సెంట్, హోమ్ మినిస్టర్ గారు పార్లమెంట్కి ఆబ్సెంట్. ముఖ్య నాయకులు వీరిద్దరు వస్తే ఆ దాని మీద మాట్లాడటానికి అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారిద్దరు రాకుండా హౌస్ అడ్జర్న్మెంట్ చేసుకుంటా పోయారు.